న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కల్వకుర్తి మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం. బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ జూపల్లి భాస్కరరావు, మాజీ వైస్ ఎంపీ గోవర్ధన్, రమేష్ శివ. తాండూరులో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం. మోత్కూరు 8వ వార్డులో బీఆర్ఎస్ మద్దతుతో సిపిఎం అభ్యర్థి కూరపాటి జయమ్మ విస్తృత ప్రచారం. మున్సిపల్ ఎన్నికల సమర శంఖం. రజక అభ్యర్థుల గెలిపే మన లక్ష్యం. గోపి రజక. కల్వకుర్తి మున్సిపాలిటీ అభివృద్ధి టీఆర్ఎస్ పాలనతోనే సాధ్యమని కల్వకుర్తి టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు నాయకులు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జవాజీ రామస్వామి యాదవ్ కు మద్దతుగా కల్వకుర్తి ఇన్ఛార్జీలు టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలకు ఓటు వేస్తే కల్వకుర్తి మున్సిపాలిటీ అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పాలనతోనే సాధ్యమని ప్రజలకు వివరించారు. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారానే అభివృద్ధి పనులు జరిగాయని, గత 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఓటర్లకు తెలిపారు. కల్వకుర్తి మున్సిపాలిటీ ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువుల కల్పన బీఆర్ఎస్ పాలనతోనే సాధ్యమని పేర్కొంటూ, మున్సిపాలిటీ సర్వతోముఖ అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీఆర్ఎస్ ఇన్ఛార్జీలు జూపల్లి భాస్కరరావు, రమేష్ శివ తదితరులు పాల్గొన్నారు. రేపు ఎల్లుండి అవన్నీ 3 రోజులు ఉంటుంది. మీరందరూ కూడా మరి ఈ వార్డుకు సంబంధించింది కాబట్టి మరి రామస్వామి వ్యక్తిత్వం ఎట్లాంటి వాడు, రామస్వామి కుటుంబం ఎట్లాంటి వాడు, మరి దాదాపు 20-30 ఏళ్ళు మీ ప్రాంతంలో ఉన్నవాడు, మీ తమ్ముడు అన్నదాకా మీకు అందరికి కూడా రుణపడి ఉంటాడు. ఈ వార్డు అభివృద్ధి కూడా మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రోడ్లు కానీ, ఇక్కడ గతంలో ఉన్న కౌన్సిలర్ కూడా మరి ఎన్నో రోడ్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో మన తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, మరి కళ్యాణ లక్ష్మి కానీ, పింఛన్లు కానీ, మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయలేకపోయింది. మరి కేసీఆర్ 2000 ఇచ్చారు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చారు. మరి వాడు తులం బంగారు ఇస్తామన్నాడు, 4000 చేస్తామన్నాడు, రుణమాఫీ చేస్తామన్నాడు, రైతు బంధు చేస్తామన్నాడు, రైతు బీమా ఇస్తామన్నాడు. ఏది కూడా ఇవ్వకుండా రైతులకు కూడా మరి పుట్టగొట్టిండు. మరి రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని గ్రామాల్లో చెప్పిండు. మరి ఏది కూడా ఇవ్వలేదు కాబట్టి మరి మన ప్రాంత ముఖ్యమంత్రి ఇక్కడనే ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీకి కూడా కానీ మనం బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి? చెప్పాలంటే కాంగ్రెస్ ఓడగొట్టాలంటే ఇక్కడ ఉన్న అభ్యర్థిని ఓడగొట్టాలి, ఆనంద్ కుమార్ని ఓడగొట్టాలంటే కూడా కారు గుర్తుకు వేసి రామస్వామిని గెలిపియాలి. ఇంకోటి, మీ ప్రాంతంలో ఇల్లు ఇక్కడనే ఉంటది, ఎక్కడ కూత పెడితే కూడా రామస్వామి వినపడుతుంది. ఏమన్నా ఆపదంటే వస్తాడు. అదే ఇక్కడ ఉన్న అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ కుమార్ అక్కడ 7వ వార్డులో ఆయన భార్య నిలబడ్డది, ఇక్కడ ఈయన నిలబడ్డాడు. ఆయన ఒకటే ఇంట్లో 2 భార్యాభర్తలు నిలబడ్డారు. అంటే ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చింది ప్రతి ఒక్కరికి కూడా నిలబడాలని ఇచ్చాడు, కానీ అక్కడ వేరే అవకాశం ఇవ్వచ్చు కదా. మరి ఇక్కడున్న ఆయన అక్కడ పని ఏం చేస్తాడు? మీరు రామస్వామితో పని గెలిచిన తర్వాత పని చేయాలంటే, రామస్వామి దగ్గరికి పోవాలంటే, రామస్వామి మీ దగ్గరికి రావాలంటే పిలిస్తే రామస్వామి ఉరికొస్తాడు. ఇదే ఆనంద్ కుమార్ రాడు. మనం వీరి నుండి నడుచుకుంటే కిలోమీటర్ దూరం పోయి ఆయన దగ్గరికి పోయి ఆడ 10 మంది ఉంటే 20 మంది నిలబడాలి. దాని నచ్చమన ఇక్కడ ఉన్న బట్టి మీ కుటుంబ సభ్యుడు, మీ అన్నదమ్ముడు, మీకు అందరికీ సోదరాభావంతో ఇక్కడ పనిచేసిన వాడు. అతని చిన్న పర్సన్ కూడా అతని వ్యక్తిత్వం ఎట్లా ఉందని చేసి కూడా మీకు అందరికీ తెలుసు, మాకంటే ఎక్కువ తెలుసు అన్న నచ్చమన. అట్లా కూడా ముఖ్యంగా మనం
కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు అన్ని చూసి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాలంటే, ఇక్కడ ఉన్న ఆనంద్ కుమార్కి బుద్ధి చెప్పాలంటే మీరందరూ కూడా ఆనంద్ కుమార్నే ఓడగొట్టాలి. రామసాయంతో పని చేపించుకొని మీ తమ్ముడు మీ అన్నలాగా మీ చిన్న కొడుకులాగా చూసుకొని మరి ఏది ఉన్నా కానీ పిలిస్తే పలుకుతాడు, పిలిస్తే వస్తాడు. మన గల్లీ మన ఏరియా ఆనంద్ కుమార్ ఏరియా కాదు కదా, ఇక్కడ ఉన్న లాస్ట్ మనం ఈ కొనుక్కున్నాం, ఆయన ఆ కొనుక్కున్నాం. ఆయన ఏం పని చేస్తాడు మనకు? ఆయన ఎవరిని గుర్తుపడతారు? మీరు ఆయన గుర్తుపడతారు, మిమ్మల్ని గుర్తుపడతారు. కాదమ్మా, రామసాయి మొత్తం ఈ ఏరియాలో ఎవరు అనేది రామసాయికి మీరు ఆయనకు తెలుసు, ఆయన మీకు తెలుసు. మేము ఏ ఇంటికి పోయినా రామస్వామి ఏ ఇంటికి పోయినా మనం అందరం పోతున్నాం కదా, ఆయనను ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా ఓటేస్తామని అఖండ మెజార్టీతోనే ఖచ్చితంగా రామస్వామి గెలిపించాలి. అప్పుడు ఆనంద్ కుమార్ ఓడగొడితేనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పినట్టుంటుంది. కాబట్టి మీరందరూ ఇక్కడ ఉన్న మహిళలందరూ ఈ వార్డుకు సంబంధించిన కాబట్టి మీరందరూ పక్క ఇంటి వాళ్ళని కానీ ఎవరు కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా రామస్వామిని తీసుకొచ్చి పిలిపియండి, మాట్లాడండి. మేము కూడా రమ్మంటే వస్తాము. ఏదైనా అవతల ప్రభోల పెడతారు, డబ్బులు పెడతారు, మందు పెంచుతారు, అడగోలు ఏదైనా చేస్తారు. ఏది చేసినా కానీ మీరు తీసుకోండి. అతని చిన్న వయసు ఉంది, చిన్న పిల్లగాడు, మీకంటే కొడుకు లాంటోడు. కాబట్టి మీరందరూ అతన్ని ఖచ్చితంగా గెలిపియాలి. హామీలు అమలుగా మరి మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ 400 హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఈరోజు 2.5 సంవత్సరాల అయితే కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. మరి మీది సీఎం సొంత కాన్షియస్ కాబట్టి నేను అనుకుంటా మరి మీ దగ్గర అప్పుడు హామీ ఇచ్చిండు. మహిళలకు ఒక్కరికి ఇస్తున్న పైసలు, ఇంకొకరికి 2000 పింఛన్ ఇస్తున్నా. నేను వస్తే భర్తకి ఇస్తా, భార్యకి ఇస్తాడు. వస్తున్నాయమ్మా? 2000 ఇస్తుంటే కేసీఆర్ 4000 చెప్పిండు. 4000 వచ్చినాయా? భర్త కన్నాడు, భార్య కన్నాడు, 2 వస్తున్నాయి కదా. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చిండు. మళ్ళీ ఏం చెప్పిండు? ఇంకా పెళ్లి అయితే కోడలకు 2500 ఇస్తాడు. ఇస్తున్నామా మీకు ఎవరు కదా? చదువుకున్న పిల్ల స్కూటీ అన్నాడు, స్కూటీ వచ్చిందా? రైతు బంధువులు ఇస్తాడు, రుణమాఫీ అన్నాడు. ఏమి ఇచ్చిండు? ఒక ఫ్రీ బస్ ఇచ్చి ఆ బస్సులో మనం కొట్టుకుంటున్నాం అంత మహిళంగా. ఇన్ని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ అమలు చేయకపోతే మరి కాంగ్రెస్ పార్టీ చేస్తారా? మన పెద్ద మనిషి కేసీఆర్ చేస్తారా? మళ్ళొకసారి చెప్తున్నా, ఈ కల్వకుర్తి అనేది గతంలో కేసీఆర్ అప్పుడు 10 ఏళ్ళ మాత్రం అది చెందింది. మరి గత 5 ఏళ్లలో సత్యమన్న మున్సిపల్ చేరినప్పుడు ఈ గల్లీలో ప్రతి గల్లీకి చూసుడు వేసిండు. ఆయన చేసిన స్థితి ఉంది. మళ్ళీ కూడా ఈ కల్వకుర్తి ఇంకా అభివృద్ధి చెందాలంటే మళ్ళీ కూడా సత్యమన్న భార్య గెలిచి చైర్మన్ అయితేనే కల్వకుర్తి. మరి అందరు ఎమ్మెల్యే ఓడగొట్టి అలా కేసీఆర్ చేసిండు. ఈ ఎమ్మెల్యే ఓటేస్తే కేసీఆర్ గెలుస్తాడు. మరి ఎమ్మెల్యే ఓడిపోయినందుకు ఏమైంది? అక్కడ కేసీఆర్ ఇంట్లో పోయింది. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ రామస్వామి ఏదైతే మీరు బలపరిచిందో మీరు నమ్ముకొని మీ అభిమానాన్ని నమ్ముకొని రామస్వామి ఓటు చేస్తున్నాడు. రామస్వామికి కారు గుర్తు పైన ఓటేసి భారీ మెజార్టీతో ఆయన గెలిపిస్తే మరి మీ గల్లీ కూడా ఆయన కొట్లాడి నిధులు తీసుకొస్తాడు. మరి మా గల్లీలో ఉన్న అమ్మ లక్కలంతా కూడా ఈ గల్లీ అంతా నమ్ముకొని నాకు ఓట్లు వేసారు కాబట్టి మా గల్లీ డెవలప్మెంట్ కావాలని చెప్పి ఆయన కూడా మున్సిపల్ అభివృద్ధి చేస్తారు. దయచేసి అమ్మ ఏం చేసినా గతంలో కేసీఆర్ చేసిన పనులు ఉన్నాయి, కేసీఆర్ ఇచ్చిన పింఛన్లు ఉన్నాయి, కేసీఆర్ చేసిన పథకాలు ఉన్నాయి. నేను మొన్న అనుకున్నా ఇది సీఎం. వికారాబాద్ జిల్లా కొడంగల్ శివార్లోని శ్రీ బండ ఎల్లమ్మ జాతర వైభవంగా నిర్వహించారు. అమ్మవారి శ్రీ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గురునాథ్ రెడ్డి మరియు కొడంగల్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థులు మరియు మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ అమ్మవారిని దర్శించుకున్నారు. కొద్దిగా కొంచెం బయటికి వెళ్ళండి. బయటికి వెళ్తే మీరు కొంచెం ఇట్లా బయటకు వస్తే అందరూ బయటకు వస్తారు. కొంచెం బయటకు వచ్చినాక వీళ్ళు మీరు వీళ్ళు జరుగు వాళ్ళని ఆపట్లే బయటకు వెళ్తాం అందరం.
తాండూరు మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ 25వ వార్డు కౌన్సిలర్ నసీరా భాను ఆజాద్ తన వార్డులో ఎన్నికల ప్రచారం వేగవంతం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ వారికి మద్దతుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సంక్షేమ పథకాల నిలిపివేతపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. 25వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి నజీరా బాను ఆజాద్ ను కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 25వ వార్డు మన నసీరా బాను గారి ప్రచారం తెరవడం జరిగింది. ఇక్కడ ఇజాజ్ గారు వాళ్ళ కుమారు చాలా మంచి పనులు చేశారు. లాస్ట్ 4 సంవత్సరాల నుండి ఆయన ఇక్కడ ఏదో చాలా సోషల్ సర్వీసెస్ చేశారు. బోర్డులు వేయించారు, తర్వాత వీధి దీపాలు వేయించారు. ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలన్నిటికీ తను ఏ పదవి లేకుండా కూడా ముందుండి చేశారు. తను ఆయనకి మీరు ఎంబటి తిరుగుతుంటే ఆల్రెడీ ఆయన గెలిచిన సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇదే టెంపోను మనం ఇంకా 3 రోజులు మెయింటైన్ చేస్తే 100% విజాజ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. నసీరా బాను గారు డెఫినెట్ గా మీరు అందరూ కారు గుర్తు పోటేసి నసీరా బాను గారికి గెలిపించాలని కోరుతున్నాను. అలాగే మా మిత్రులు నసీరులు గారు వీళ్ళు మున్సిపల్ చైర్మన్ కావడానికి వీళ్ళందరూ దోహదపడతారు. కాబట్టి డెఫినెట్ గా వీళ్ళని ఇక్కడ నుంచి ఎన్నుకోవాలని మిమ్మల్ని గట్టిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ వార్డులో ఏదైనా ఇంకా సమస్యలు మిగిలి ఉంటే ఆ సమస్యలన్నిటి కూడా నసీరా బాను గారు 100% మీకు ముందుండి చేయిస్తారు. వాటన్నిటి గురించి కూడా మీ సహకారము, మీ అమూల్యమైన ఇది కావాల్సింది మనకు. కాబట్టి మీరు అందరూ కారు గుర్తు పోటేసి 11వ తేదీ రోజు కారు గుర్తు పోటేసి నసీరా బాను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రజక అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక కులస్తులకు పిలుపునిచ్చారు. శనివారం జనగామ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు ఏదునూరి నరేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. విలేకరుల సమావేశంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ మామిడాల ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏదునూరి వీరన్న, కళామండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యామంకి యుగేందర్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కాసర్ల యాకలక్ష్మి, మహిళా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబరాజు, దివ్య, జిల్లా గౌరవ అధ్యక్షులు రాపర్తి కన్నా, జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక రాములు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు షాగంటి వెంకటేష్, జిల్లా యూత్ అధ్యక్షులు పొలస సాయి కుమార్, జనగామ జిల్లా ఉపాధ్యక్షులు ఐతరాజు రాజు, జిల్లా ఉపాధ్యక్షులు బెలిమెల్లి వెంకటయ్య, జిల్లా ముఖ్య సలహాదారులు మెంతన కిష్టయ్య, మాడెలపాటి రమేష్, జిల్లా ప్రచార కార్యదర్శి కొన్న ఉపేందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు పాషం పాపయ్య, కొడకండ్ల మండల అధ్యక్షుడు రాపోలు సోమన్న తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా మరి 25వ వార్డు నుంచి 3వ నెంబరు కారు గుర్తు నరసింహ గారు జరిగింది. కూడా భార్యతో అఖండతో కాల్చినటువంటి బాధ్యత రజకులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ పై ఉందని తెలుసుకుంటున్నాం. అందరూ అఖండ పరిస్థితిని మేము కోరుతున్నాం. అదేవిధంగా 10వ వార్డు కొత్తపల్లి 16వ వార్డు కొత్తపల్లి మహేశ్వరిని అఖండ మెజార్టీతో వచ్చి మరి వారి గుర్తు స్వతంత్ర అభ్యర్థి వారు కూడా అఖండ మెజార్టీతో గెలిపించి మరి ముగ్గురిని కౌన్సిలర్ చేసే దిశగా మనం అందరం కృషి చేయాలి. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ 6 మున్సిపల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో రజక నాయకులంతా మరి ఎవరైతే వివిధ రాజకీయ పార్టీల నుండి అభ్యర్థులుగా 106 మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ నిలబడిన వారు ఉన్నారు. వారిని మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి రజకులు కూడా మరి గెలిపించే దిశగా పనిచేయాలని చెప్పి వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పి మరి ప్రచారంలో పాల్గొనాలని చెప్పి మరి ఎవరైతే ఇద్దరు అభ్యర్థులు ఒకటే వార్డులో ఇద్దరు నిలబడ్డారో మరి కొంత ఆలోచన చేసి ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నాయో వారిని మాత్రమే అవకాశం ఇచ్చి మిగతా వారు కొంచెం డ్రాప్ కావాలని చెప్పి సందర్భంగా చేసుకుంటాం. అదేవిధంగా మరి అన్ని విధాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో ఆ వార్డులో వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి మరి మన వారిని గెలిపించే దిశగా మరి రజక సోదరులందరూ ఈ రాష్ట్రంలో ఉన్న రజక సోదరులందరూ పనిచేయాలని చెప్పి ఆ కౌన్సిలర్గా ఉన్నటువంటి వారిని రాజకీయంగా ఎదిగే దిశగా మనం అందరం కృషి చేయాలని చెప్పి అందుకు రాష్ట్ర కమిటీ కూడా మీకు అండగా ఉంటుందని చెప్పి మీకు రేపు సోమవారం 5 గంటల వరకే ప్రచారం ఉంది. కాబట్టి వివిధ జిల్లాలో ఉన్నటువంటి మా రజక కమిటీ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు ఉన్నారో, జిల్లా కమిటీ ఉందో, మండలి ఉందో మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా వారికి
ప్రచారం పాల్గొని మరి వారిని గెలిపించే దిశగా మనం అందరం కృషి చేయాలని చెప్పి మరి రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రాజ్యాధికారం కాబట్టి ఆ రాజ్యాధికార దిశగా మనం అందరం పయనించాలి కాబట్టి మనం ఓటేసుకొని బేసిజాలు లేకుండా ఎలాంటి బేసిజాలు లేకుండా మన వారిని మనం గెలిపించే దిశగా మనం అందరం పనిచేయాలి కాబట్టి మరి వచ్చే 11 తారీఖు రోజు మన వారికి మాత్రమే మనం ఓటేసి ఎస్సీ ఎస్టీ బీసీని కూడా మనం మెప్పించి వాళ్ళని కూడా మన కౌన్సిలర్ ఎవరైతే రజకు సోదరులు ఉన్నారో వారికి ఓటేసే దిశగా మనమందరం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీ గోపి రజక రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ. నారాయణపేట జిల్లా కేంద్రంలోని శాసనపల్లి రోడ్డు కాశీనాథేశ్వర కాలనీలో భీష్మరాజ్ ఫౌండేషన్ కార్యంలో శుక్రవారం సాయంత్రం నారాయణపేట కథాగానం ఫుల్ వీడియో సాంగ్ భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులతో కలిసి విడుదల చేశారు. అందరూ కూడా చెప్పట్లతో కొద్దిగా అందరు వి షేప్ లో ఉండండి. అందరు ఫోటోలు వస్తారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులతో పాటు 12వ డివిజన్ అభ్యర్థి షేక్ సిరాజుద్దీన్ గెలుపు కొరకు 3వ రోజు ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ నాయకులతో కలిసి గడప గడపకు ప్రచారం కొనసాగించారు. విస్తృత ప్రచారంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ప్రజలు తమ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని తెలియజేశారు. కల్లూరు 12వ డివిజన్ నుండి షేక్ సిరాజుద్దీన్ గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. కల్లూరు 12వ డివిజన్ మున్సిపాలిటీ అభ్యర్థి షేక్ సిరాజుద్దీన్ గారు టీఆర్ఎస్డి పార్టీ తరఫున పోటీ చేయుచున్నారు. వారిది సీరియల్ నెంబర్ 4 టెలిఫోన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కల్లూరు మండలం 12వ డివిజన్ ప్రజలను కోరుతూ ఉన్నాం. టీఆర్ఎస్డి పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మా పార్టీ యొక్క అండదండ లేకుండా సహాయ సహకారాలు లేకుండా వచ్చే పరిస్థితి రాబోయే రోజుల్లో లేదు. అందుకే స్పష్టంగా చెప్తున్నాం, రానున్న ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ స్థానాల్లో, అన్ని జెడ్పీటీసీ స్థానాల్లో, గ్రేటర్ హైదరాబాద్లో అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తాం. మా బలాన్ని నిరూపించుకుంటాం. ఈ రోజున నా మిత్రుడు 10వ తరగతి నాతో పాటు చదువుకున్నటువంటి నా సహచర మిత్రుడు అన్న, నేను మన టీఆర్ఎస్డి పార్టీ తరఫున కల్లూరు 12వ డివిజన్ మెంబర్గా అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పినప్పుడు నా మిత్రుడిని ఆశీర్వదించి ఈరోజు కల్లూరు 12వ డివిజన్ అభ్యర్థిగా బరిలో నిల్చోబెట్టడం జరిగింది. కాబట్టి కల్లూరు మండల ప్రజలు ఆశీర్వదించి, మీ బిడ్డ అందరికీ పనిచేస్తాడు, మనవాడు, మంచివాడు, కల్మషం లేనివాడు, అందరిలో కలిసిపోతూ ఉంటాడు, ఏ సమస్య ఉన్నా తన సమస్యగా పరిష్కరించేవాడు. ఎన్నో పార్టీలు ఉంటాయి, అన్ని పార్టీలు కూడా తమ స్వార్థ రాజకీయ స్వలాభాల కోసమే పనిచేస్తాయి. కానీ ఒక నిస్వార్థపరుడు, ఒక మంచి పని చేసేవాళ్ళని మీరు ఎంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ఈరోజు మన టీఆర్ఎస్డి పార్టీ తరఫున మన అభ్యర్థిగా కల్లూరు 12వ డివిజన్ నుండి మా మిత్రుడు సిరాజుద్దీన్ పోటీ చేస్తున్నాడు. కాబట్టి టెలిఫోన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా 12వ డివిజన్ కల్లూరు మండల ప్రజలను కోరుతూ ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని 4వ వార్డు పరిధిలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కస్తూరి జ్యోతి ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కొండ గడప కస్తూరి జ్యోతి కాలనీలో వీధి వీధిన ప్రజలను కలుస్తూ వారి సమస్యలే నేరుగా తెలుసుకుంటూ విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తాగునీటి కొరత, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల అభివృద్ధి, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలపై తమ ఆవేదన అభ్యర్థి దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, గెలుపు తర్వాత కాలనీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి జ్యోతి హామీ ఇచ్చారు. ప్రచారంలో మాట్లాడుతూ పార్టీ కోసం కాదు, ప్రజల కోసం రాజకీయాలకు వచ్చాను. 4వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే నా సంకల్పమని తెలిపారు. ఇంటింటి ప్రచారానికి మహిళలు, యువత నుండి మంచి స్పందన లభిస్తుండటంతో 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం నెలకొంటున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కాంగ్రెస్ తరఫున మాకు రేవంత్ రెడ్డి ఇల్లు పెట్టిండు, మాకు అన్నిటికీ సహాయపడ్డాడు. మాకు ఇల్లు వేసుకుంటే ఇల్లు పెట్టిండు, ఇది ఒక సాయం. మేము ఎప్పటికీ కాంగ్రెస్లోనే ఉంటాం. పైసలు మంచిగా పడుతున్నాయి, మాకు ఫ్రీ బస్సు వస్తుంది, మాకు సన్న బియ్యం వస్తున్నాయి. అది వరకు కంట్రోల్ తోటి బియ్యం తినేది, ఇప్పుడు సన్న బియ్యం తింటున్నాము. కరెంటు బిల్లు కూడా మాపయింది. అన్నిటికీ మాకు సహాయపడడం. ఎప్పటికైనా మేము ఇలా కాంగ్రెస్లోనే ఉంటే గుర్తుగా ఉంటూనే ఉంటాం. కాంగ్రెస్తో ఉంటాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని 8వ వార్డు అభివృద్ధి నా లక్ష్యం కూరపాటి జయమ్మ. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని 8వ వార్డులో కౌన్సిలర్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సిపిఎం అభ్యర్థి కూరపాటి జయమ్మ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డులోని కాలనీలో ప్రజల్ని నేరుగా కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఇంటి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా స్థానికులు త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్డు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల సమస్యల్ని అభ్యర్థి దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, గెలుపు అనంతరం 8వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కూరపాటి జయమ్మ హామీ ఇచ్చారు. ప్రచారంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సిపిఎం అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చాను. పదవి కోసం కాదు, ప్రజల సేవ కోసం పోటీ చేస్తున్నాను. 8వ వార్డు అభివృద్ధి నా ఏకైక లక్ష్యమని తెలిపారు. ప్రచారానికి మహిళలు, యువత, పెద్దలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలుపుతున్నారు. 8వ వార్డులో అభ్యర్థికి అనుకూల వాతావరణం నెలకొంటున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజానీకానికి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. రేపు 11వ తారీఖు నాడు జరగబోయేటువంటి మోత్కూరు పురపాలక సంఘ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిపిఎం పార్టీ ఇద్దరు కలిసి ఈ ఎన్నికల్లో పాల్గొంటా ఉన్నాయి. మొత్తం మున్సిపాలిటీలో ఉన్నటువంటి 11 వార్డుల్లో బీఆర్ఎస్కు కారు గుర్తుకు, అదేవిధంగా 8వ వార్డుల్లో సిపిఎం పార్టీ అభ్యర్థి కూరపాటి జయమ్మ రాములు గారి సుట్టీకరణ నక్షత్రం మీద ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఓటర్ మహాశయులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా గతంలో ఉన్నటువంటి పాలక వర్గాలు మోత్కూరు మున్సిపాలిటీగా గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటి వరకు అభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అంత చందంగా ఉంది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి మోత్కూరుని అభివృద్ధి చేయాలంటే బీఆర్ఎస్ సిపిఎం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఈ 8వ వార్డు అనేది ఇందులో అనేక పాత బస్తీ, అంగడి బజారు, సుందరయ్య కాలనీ, అట్లాగే పద్మశాలి కాలనీ, అనేక కాలనీలు డ్రైనేజీ వ్యవస్థ దుర్లభంగా ఉంది. ఈ వీధి దీపాలు లేక, సీసీ రోడ్డు లేక అనేక రకాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డుకు సంబంధించి అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించినటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థుల్ని ఈ మోత్కూరు మున్సిపాలిటీలోకి పంపించడం ద్వారా ప్రజావాణిని వినిపించేటువంటి అవకాశం ఉంది. ఈ 8వ వార్డుకు సంబంధించి చదువుకునేందుకు విద్యార్థులకు ఒక లైబ్రరీని కూడా ఆ వార్డులో ఏర్పాటు చేయాలని మా సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా అట్లాంటి అనేక సౌకర్యాలు కల్పిస్తాం. ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే పద్ధతుల్లో మోత్కూరు పురపాలక సంఘంలో అందులో వారిని వినిపించేటువంటి అవకాశం కల్పించాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఎన్నికలు అంటేనే ధనస్వామ్యంగా మారింది. ప్రజలను, ఓటర్లను అనేక రకాలుగా ప్రలోభ పెట్టి డబ్బులు ఇచ్చి మద్యంతో కొనుగోలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఇతర రాజకీయ పార్టీలు ముందుకొస్తా ఉన్నాయి. వాటన్నింటినీ గమనించి నీతిగా, నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటువంటి కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ అభ్యర్థి కూరపాటి జయమ్మ రాములు గారి యొక్క సుట్టీకరణ నక్షత్రం గుర్తు మీద ఓట్లేసి గెలిపించినట్లయితే, ఆదరించినట్లయితే మీ అందరికీ కూడా తలలో నాలుకలా ఉండి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం చేసే విధంగా 24 గంటలు మీకు అందుబాటులో ఉండే విధంగా మీకు పనిచేసి పెడతామని, ఆ రకంగా ఎర్రజెండాకు మోత్కూరు మున్సిపాలిటీలో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిషనర్ని మోత్కూరు ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు జరుగుతున్నటువంటి మోత్కూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో సందర్భంగా 8వ వార్డులో కూరపాటి జయమ్మ గారి మా పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఓటర్స్కు నమస్కారం తెలియజేస్తూ మీ యొక్క అమూల్యమైన ఓటు సుట్టేకొండ నక్షత్రంపై ఓటు వేసి జయమ్మ గారిని అత్యంత మెజార్టీతో గెలిపిస్తే మున్సిపాలిటీ ఆఫీసులో ప్రజా సమస్యలపై అధికారుల దృష్టిని తీసుకుపోయి మరి ఆ సమస్యల పరిష్కారం కోసం కొట్టాడే విధంగా పోరాటం చేసి సాధించే పద్ధతిలో జయమ్మ గారు కృషి చేస్తారు. అనేక సంవత్సరాల నుంచి మోత్కూరుకి అనేక ప్రభుత్వాలు వచ్చిపోతున్నాయి, కానీ మోత్కూరులో ఇంకా సమస్యల పరిష్కారం కాలేదు. మోత్కూరులో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు కాలేదు, 100 పడకల హాస్పిటల్ కావాలి,
ఇంకా అనేకమైన కోర్టు కావాలి, బస్ డిపో కావాలి. ఈ సమస్యల తక్షణ పరిష్కారం కోసం జేఎం గారికి వెళ్తున్న తర్వాత మరి అధికారుల దృష్టిని తీసుకుపోయి పోరాటం చేసే పద్ధతిలో చేస్తుంది. అట్లాగనే మరి ఇప్పుడున్నటువంటి సమస్యలో ఇప్పుడున్నటువంటి అభ్యర్థి మరి శ్రీనివాసరెడ్డి గారు మరి ఇప్పుడు ఈమె మీద అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫు అభ్యర్థిగా రావడం జరిగింది. ఆయన ఫైనాన్స్ వడ్డీలు నడుపుతున్నటువంటి వ్యాపారి, ఆయన మార్కెట్ డైరెక్టర్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన మార్కెట్ డైరెక్టర్ వాళ్ళ భార్యకు మళ్ళా మున్సిపాలిటీ మళ్ళీ ఇక్కడ నెంబర్ కావాలని, వాళ్ళ ఒక్క కుటుంబంలో 2 పదవులు కావాలని ఆయన డబ్బులు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, 8వ వార్డు ప్రజలకు ఓటర్స్కు విజ్ఞప్తి చేస్తున్నాం. ఫైనాన్స్ దారిని ఒక పదవి నాకు ఇంకో పదవిని ఆశించవచ్చే వారిని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఓటర్స్కు నమస్కారం తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కల్వకుర్తి మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం. బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ జూపల్లి భాస్కరరావు, మాజీ వైస్ ఎంపీ గోవర్ధన్, రమేష్ శివ. తాండూరులో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం. మోత్కూరు 8వ వార్డులో బీఆర్ఎస్ మద్దతుతో సిపిఎం అభ్యర్థి కూరపాటి జయమ్మ విస్తృత ప్రచారం. మున్సిపల్ ఎన్నికల సమర శంఖం. రజక అభ్యర్థుల గెలిపే మన లక్ష్యం. గోపి రజక. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.